నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షికి కోట్ల విలువ చేసేటువంటి కారు బహుమతులు వస్తున్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందు కూడా ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో వాళ్ళకి కూడా డబ్బులు ఆశగా చూపించారు, బహుమతులుగా ఇచ్చారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు కాంగ్రెస్కి సంబంధించి ఇలాగా బహుమతులకు సంబంధించి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి? అసలు ఎందుకు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే సుజన్య. కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు ఇన్ఛార్జీలకి బహుమతులు ఇస్తున్నారు? నామినేటెడ్ పోస్టులకు ఏదో ఒక అధికారం రావడం కోసం. రీసెంట్గా దీపదాస్ మున్షికి కోట్ల విలువ చేసి కారు బహుమతిగా ఇచ్చారు అని, ఇంతకుముందు ఠాకూర్కి కూడా డబ్బులు బహుమతిగా ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఎందుకు? వై? సో కాంగ్రెస్ పార్టీ బ్యూటీనెస్ ఏంటంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది, వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు. అది శృతి మించితే కనుక ప్రమాదం చేకూరుతుంది రాజకీయాల్లో. ఇప్పుడు అలాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అధికారంలో ఉంది తెలంగాణలో. కానీ ఇలాంటి ఆరోపణలు మాత్రం ఆగట్లేదు. అధికారంలో లేనప్పుడు ఉన్నాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉన్నాయి. అది బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. సో ఏ పార్టీలో ఉండదు ఇలాంటిది. సో ఇప్పుడు ఎందుకు దీపదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. అసలు దీపదాస్ మున్షిని ఎందుకు అపాయింట్ చేశారు అనే దాని మీద కూడా రకరకాలుగా రాజకీయపరమైనటువంటి విమర్శలు, ఆరోపణలు వినిపించాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి థాక్రే ఉన్నారు, మహారాష్ట్రకు సంబంధించినటువంటి అతను. ఆ థాక్రే మొత్తం లీడ్ చేశారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇమీడియట్గా ఆయన మార్చేశారు. ఆయన మార్చేసి దీపదాస్ మున్షిని నియమించారు. అంటే ఏదో జరిగి ఉంటుంది, లేకపోతే అంత సడన్గా మార్చరు కదా. పైగా లోక్సభ ఎన్నికలు సమీపంలోనే ఒక 3-4 నెలల గ్యాప్లోనే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. అప్పటికప్పుడు ఎందుకు మారుస్తారు? పార్టీ మీద కమాండ్ తెచ్చుకున్నారు, పార్టీ మీద గ్రిప్ తెచ్చుకున్నారు. గ్రిప్ తెచ్చుకున్న తర్వాత అదే గ్రిప్ తోటి లోక్సభ ఎన్నికలకు తీసుకెళ్ళాలి కదా, థాక్రేని తీసుకెళ్ళాలి కదా. కానీ థాక్రేని సడన్గా మార్చేశారు. అంతకుముందు మాణిక్రావు ఠాగూర్ ఉన్నారు, మాణిక్ ఠాగూర్ ఉంటే ఆయన మాణిక్ ఠాగూర్ని తమిళనాడు అనుకుంటా. ఆ మాణిక్ ఠాగూర్ ఉంటే మాణిక్ ఠాగూర్ని ఏం చేశారు? ఇమీడియట్గా మార్చేశారు. ఎందుకు మార్చేశారు? రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడానికి 50 కోట్లు తీసుకున్నాడని చెప్పి అప్పట్లో ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు. కొంతమంది 25 కోట్లు అన్నారు, కొంతమంది 50 కోట్లు అన్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం వెనుక 50 కోట్లు చేతులు మారాయి అని చెప్పి అప్పట్లో బలంగా వినిపించినటువంటి ఆరోపణ. అదే ఆరోపణ ఇప్పుడు అసెంబ్లీలో కూడా రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో హరీష్ రావు దాన్ని రివీల్ చేశారు. ఓకే, పదవిని కొనుక్కొని వచ్చావు నువ్వు అని చెప్పి ఆయన ఆరోపించారు. ఆరోపించినప్పుడు అది నేను అంటాం కాదు, మీ పార్టీ వాళ్ళు అన్నారు అని అన్నారు. ఎవరు మీ పార్టీ వాళ్ళు అంటే అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డే కొనుక్కున్నాడు పీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డి అని చెప్పి అప్పట్లో ఆయనే విమర్శించాడు. అందుకని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద పెట్టి అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డిని డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇలాంటిది కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుంటుంది. సరే, ఇప్పుడు తాజాగా తీసుకుంటే కనుక సరే, కారణాలు ఏదైనా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి థాక్రేని మార్చేశారు. థాక్రేని మార్చేసి అంటే ఈ ఆరోపణలు రేవంత్ రెడ్డి 50 కోట్లు ఇచ్చినందువల్ల పీసీసీ అధ్యక్షుడు వచ్చింది, ఈ ఆరోపణలు తారాస్థాయికి చేరిన పరిస్థితుల్లో ఆయనపై మాణిక్రావు ఠాగూర్ ప్లేస్లో థాక్రేని వేశారు ఇన్ఛార్జిగా. థాక్రే సీనియర్ పొలిటీషియన్, ఆయన మొత్తాన్ని అందరినీ గాడిలో పెట్టేసి ఎట్టకేలకు అధికారంలోకి తీసుకురాగలిగాడు. తీసుకొచ్చిన వెంటనే వారం రోజులకో 10 రోజులకో ఆయన సాగనంపి ఇప్పుడు ఈవెన్ తీసుకొచ్చారు. ఎవరిని? మున్షిని తీసుకొస్తే మున్షి మీద ఇప్పుడు తాజాగా ఆరోపణలు ఏంటి? ఆమె బెంజ్ కారు బహుమానంగా తీసుకున్నారు, పదవులు ఇప్పిస్తామని, నామినేటెడ్ పదవులు ఇప్పిస్తామని, లేదా రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తామని చెప్పి దీపదాస్ మున్షి హామీ ఇచ్చినందువల్ల కొంతమంది బెంజ్ కారు కొనిచ్చారు ఆవిడికి అని చెప్పి ఆరోపణలు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు. విచిత్రంగా ఈసారి బీజేపీ వాళ్ళు. బీజేపీ ఎవరు? ఎన్వీఎస్ ప్రభాకర్ చేశాడు. ఎన్వీఎస్ ప్రభాకర్ ఎవరు? మాజీ ఎమ్మెల్యే బీజేపీ. సో ఆయన దీపదాస్ మున్షి మీద ఆరోపణలు చేశారు. బెంజ్ కారు కొనిచ్చారు పదవుల కోసం అనేది. సహజంగా ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం డిసిప్లిన్గా ఉంటారు. అందువల్ల
సొంత పార్టీలో వాళ్ళు ఎన్విఎస్ ప్రభాకర్ ద్వారా చెప్పించారేమో అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. బీజేపీకి సంబంధించిన ఎన్విఎస్ ప్రభాకర్ చేత ఇలాంటి ఆరోపణలు దీపాదాస్ మున్షి మీద చేయించి ఉంటారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే సొంత పార్టీ వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి నామినేటెడ్ పోస్టులు లేదంటే లోక్సభకు సంబంధించిన అభ్యర్థిత్వాలను కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు బయటకు వచ్చి కనుక విమర్శిస్తే కనుక చీటీ చినిగిపోతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే వేరే, కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కళ్ళెదుట పదవులు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి డ్యామేజ్ జరిగితే కనుక పదవులు రావు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళే లీకులు ఇచ్చి బీజేపీకి సంబంధించినటువంటి ఎన్విఎస్ ప్రభాకర్ చేత ఇలాంటి ఆరోపణలు చేయించారా అనేటువంటి అనుమానం కూడా లేకపోలేదు. అసలు ఎన్విఎస్ ప్రభాకర్ ఇలాంటి ఆరోపణలు చేశారు, బెంజ్ కారు బహుమానంగా తీసుకుంది దీపాదాస్ మున్షి అని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తే దాని మీద డ్యామేజ్ సూట్ వేసింది ఈవేళ దీపాదాస్ మున్షి. ఎంత కేసారు? 100 కోట్లు డ్యామేజ్ సూట్ వేసింది. నష్టపరిహారం 100 కోట్లు కట్టించాలి, నా వ్యక్తిగతమైనటువంటి గౌరవం ప్రతిష్టలకు భంగం కలిగింది, పరువు నష్టం దావా, వ్యక్తిగతమైనటువంటి పరువుకు భంగం కలిగింది కాబట్టి 100 కోట్లు డ్యామేజ్ సూట్ వేస్తానని చెప్పి 100 కోట్లు డ్యామేజ్ సూట్ వేసి ఎన్విఎస్ ప్రభాకర్ నోటీసులు పంపించారు. తాజాగా నోటీసులు పంపిస్తే ఆ నోటీసులు రిప్లై ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు రిప్లై ఇవ్వకపోగా ఆయన మొత్తం అసలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి, మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆయన అంటున్నారు ఇప్పుడు. సో ఇలా కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి, కాంగ్రెస్ పార్టీలో కనిపించేటువంటి అంశాలు ఇవి. అయితే విచిత్రంగా కాంగ్రెస్ వాళ్ళకి ఇలాంటి మాటలు అనిపించుకోవడం అంటే అన్ని పార్టీలు ఉంటాయి కానీ కాంగ్రెస్ పార్టీలు ఎక్కువ. ఓకే, ప్రతి పార్టీలో ఉంటాయి కానీ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ. ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నా కానీ ఇలాంటి ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి ఏ ఒక్కరు కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోకుండా పోయినటువంటి వాళ్ళు లేరు. గతంలో దిగ్విజయ్ సింగ్ చేశారు, ఆయన అలాంటి ఆరోపణలతో వెళ్ళారు. ఆ తర్వాత అనేక మంది వచ్చారు, వాళ్ళు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొని. కానీ పరువు నష్టం దాబా వేసింది దీపాదాస్ మున్షి ఒక్కతే, ఇంతకు ముందు వాళ్ళు కూడా ఇంతకుముందు ఎవరు ఇలా, కానీ ఈసారి దీపాదాస్ మున్షి మాత్రమే వేశారు. దీపాదాస్ మున్షి వేసి ఇప్పుడు ఎన్విఎస్ ప్రభాకర్ కదా, బీజేపీ వాళ్ళు కదా, అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతర్గతంగా విమర్శిస్తే అంత దూరం వెళ్ళదు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయం, లోక్సభ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఇలాంటి సమయంలో ఎన్విఎస్ ప్రభాకర్ ఇలాంటి కామెంట్లు చేశారండి. అందులో బీజేపీ కాబట్టి ఆవిడ పరువు నష్టం దావా వేసి ఇప్పుడు నోటీసులు పంపించడం జరిగింది. లీగల్గా ఫైట్ చేస్తున్నారు. మీ ఆధారాలు ఉంటే చూపించాలని చెప్పి, ఆధారాలు చూపించకపోతే కోర్టు ఏం చేస్తుంది అనేది సరే కోర్టు ఇష్టం అది. సో మొత్తం మీద ఏంటంటే లీగల్ ఫైట్కి దిగింది ఈ ఆరోపణలు కాస్త. సో ఈ ఆరోపణలు అనేది కాంగ్రెస్ పార్టీని కొంత ఇబ్బంది పెడుతుంది రాజకీయంగా. లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు 2 డిజిట్స్కి వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఇలాంటి ఆరోపణలు వస్తూ ఉంటే కనుక దీపాదాస్ మున్షి మీద ఒక మచ్చబడినట్టే కదా. ఓకే, సో ఆవిడ మీద ఒక మచ్చ వేసి ఆవిడ ఎంపికని తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఈ అభ్యర్థుల ఎంపిక జరుగుతున్నప్పుడు ఎవరినన్నా ఒకళ్ళు వేస్తే కనుక చూసారా, అదిగో ఆల్రెడీ బెంచ్ కారు ఇచ్చేశారు, వాళ్ళకి రికమెండ్ చేశారు అనేటువంటి ఆరోపణలు ఇవన్నీ రావడం అనేది ఆ పార్టీకే నష్టం. సో ఇప్పుడు ఎన్విఎస్ ప్రభాకర్ మరి ఏం రిప్లై ఇస్తారో చూడాలి. మొత్తం మీద ఎన్విఎస్ ప్రభాకర్కి ఆ సమాచారం ఎవరు చేయించుంటే కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చుంటారు ఎవరొకళ్ళు. ముందు ఆ కాంగ్రెస్ కోఆర్టర్ని కనుక్కోవాలి, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎవరు ఆ సమాచారాన్ని ఇచ్చారో అది కనుక్కోవాలి. అసలు నిజం అవుతుందంటే ఇప్పుడు పొగరాదు కదా, కాబట్టి ఏదో ఉండి ఉంటుంది. అది బెంచ్ కారు కాకపోవచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు, కానీ అది ఏంది అనేది ఎన్విఎస్ ప్రభాకరే చెప్పాలి. ఓకే, సో ఎన్విఎస్ ప్రభాకర్ గారి ఆరోపణలకు సంబంధించి దీపాదాస్ మున్షి అయితే సీరియస్గానే తీసుకున్నారు. సో లీగల్గా ఆవిడ వెళ్తున్నారు. మరి ఆవిడ నిజంగానే తీసుకున్నారా బహుమతులు, తీసుకోలేదా ఏంటనేది 100 కోట్లు కేసారు. తీసుకున్నారో మనకు తెలీదు. కానీ ఈవిడ పరువు నష్టం దాబా అయితే వేశారు ఎన్విఎస్ ప్రభాకర్ పైన. మరి ఆయన ఎలా రియాక్ట్ అవుతారు, ప్రూఫ్లు చూపిస్తారా, ఇంత మీరు తీసుకున్నారు ఇది తీసుకున్నారు అని చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, గారు. థ్యాంక్ యూ.